వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంటీఎస్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ 2026 భారత వైమానిక దళంలోనూ వర్క్ చేయాలన్న అభ్యర్థులకు మంచి అవకాశం. అర్హత 10th పాస్ అయిన 10th. అలాగే శాలరీ చూసుకుంటే 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. చివరి తేదీ జూలై 27 వరకు ఉంటుంది. త్వరగా అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం. వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చాలా మంచి అవకాశం. 10th పాస్ అయిన అభ్యర్థులకు మంచి అవకాశం. మిస్ చేసుకోవద్దు. కంటెంట్లోకి వెళ్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ ఐఏఎఫ్ అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే ఇక్కడ 2026 టోటల్ పోస్టులు. గ్రూప్ సి పోస్టులు టోటల్ పోస్టులు చూసుకుంటే 6 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్ పోస్ట్ బెంగళూరులో ఉంటుంది. విమానపుర పోస్టులు బెంగళూరు. ఐఏఎఫ్ కమాండెంట్ పోస్టులు జనరల్ క్యాండిడేట్స్ 3, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1. టోటల్ 6 పోస్టులు ఉన్నాయి. చాలా మంచి అవకాశం. మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశాన్ని ఎవరైతే ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలనుకుంటున్న అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీకు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చాలా మంచి అవకాశం. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 25 years వరకు ఉంటుంది ఏజ్ లిమిట్ అప్లై చేసుకున్న అభ్యర్థులు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years. అదర్ ఫిజికలీ ఛాలెంజెస్ పర్సన్స్కి 5 years. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా సేమ్ 5 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండర్ కేటగిరీస్ కోసం. అలాగే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కోసం 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ అభ్యర్థులు 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ పోస్ట్. పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ 1 యాజ్ పర్ పే మెట్రిక్స్ 7th పే కమిషన్ ద్వారా మిమ్మల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మెట్రిక్ 10th పాస్ అయిన అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బోర్డులో ఉత్తీర్ణం సాధించి ఉండాలి. 1 year లేదా ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశం. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ఇక్కడ ఆల్ అప్లికేషన్స్ విల్ బీ స్క్రూటినైజ్. టర్మ్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఆధారంగానే క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ సర్టిఫికెట్ దర్ ఆఫ్టర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే కాల్ లెటర్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా సిలబస్ రిటర్న్ ఎగ్జామ్ జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ న్యూమెరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అలాగే క్వశ్చన్ కమ్ ఆన్సర్ పేపర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ఓన్లీ ఉంటుంది. ప్యూర్లీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కోసం సర్టిఫికేట్స్ కాపీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. లాస్ట్ డేట్ అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసి 30 రోజుల్లోగా అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పోస్టల్ అడ్రస్ ఫైర్ ఆఫీస్ స్టేషన్ నోటీస్ సబ్జెక్ట్లో వేకెన్సీస్ క్వాలిఫికేషన్ ఫార్మాట్ ఫిల్ చేసి 30 daysలోగా పంపించాల్సి ఉంటుంది బెంగళూరులోనే. అలాగే ఆల్ డాక్యుమెంట్స్ సపోర్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం టెక్నికల్ బెంచ్ మార్క్ డిజబిలిటీ మొదలైనవి క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఏసీఎస్ సర్టిఫికేట్
అటాచ్డ్ చేసి సెల్ఫ్ అటాచ్డ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆల్ డాక్యుమెంట్స్ ఫిల్ చేసిన తర్వాత అటాచ్డ్ చేసిన తర్వాత పర్సన్ సీకింగ్ టు అపాయింట్మెంట్ టు బేసిక్ రిజర్వేషన్ మస్ట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్స్ మరియు ఫైనాన్షియల్ ఇయర్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులకు సర్టిఫికేట్ ఇది చేసుకోవాలి. అప్లికేషన్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో పంపించాల్సి ఉంటుంది. రీసెంట్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ సెల్ఫ్ అటాచ్డ్ చేసి అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఒకటి ఆధార్ కార్డు పాస్పోర్ట్ లాంటివి. ₹10 పోస్ట్ అడ్రస్ చూసుకుని టైప్ చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ అప్లికేషన్ పోస్ట్ల ద్వారా పంపించాల్సి ఉంటుంది. టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ నో టీఏడిఏ విల్ రిటర్న్ టెస్ట్ టైంని టీఏడిఏ ప్రొవైడ్ చేయడం ఉండదు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్ ఇండియా సబ్జెక్ట్ లైబుల్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పోస్ట్ ద్వారా లేట్ అయినా బాధ్యత తీసుకోబడదు. మీరు త్వరగా పంపించండి. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తే చాలా మంచిది. అలాగే అప్లికేషన్ చూసుకుందాం ఇక్కడ. అలాగే ఫిల్ చేసిన సెలక్షన్ ప్రాసెస్. అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఇక్కడ మొదటిగా అప్లై చేసే విధానం చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఫిల్ చేసి తర్వాత బ్లాక్ లెటర్స్తో ఫాదర్ నేమ్ ఫిల్ చేసి క్యాండిడేట్ నేమ్ ఫోటో కాపీస్ 2 ఫోటో కాపీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. హౌస్ నేమ్, స్టేట్, పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేసి తర్వాత ఏ క్యాస్ట్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎనీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే టెక్నికల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. రికగ్నైజెస్ ఫర్ అఫీషియల్ రికార్డ్స్ ఓన్లీ. రిసీవ్ డేట్, అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు మొత్తం. అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గివెన్ పోస్టల్ అడ్రస్ ఎయిర్పోర్ట్ స్టేషన్ మెన్షన్ చేసిన అడ్రస్ సబ్జెక్ట్కు వేకెన్సీస్ క్వాలిఫికేషన్ అప్లికేషన్ సపోర్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది. చూసినందుకు ధన్యవాదాలు. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.